క్రీస్తు ప్రభు మరణించినప్పుడు అపోస్తలందరూ భయముతో దాక్కున్నారు. ఒక దాసి పేతురుగారిని చూసి, యేసుతో నీకు పరిచయం ఉంది కదా అని అడిగినప్పుడు, యేసు ఎవరో నాకు తెలియదు అన్నారు. అప్పుడు చెల్లాచెదరైపోయిన వారు, పారిపోయిన వారు, భయపడిన వారు, దాక్కున్నవారు, మాట్లాడని వారు, ఎదురు చెప్పని వారు ఇప్పుడు కలిసి కట్టిగా పారిపోకుండా నిలబడుతున్నారు. ఎక్కడో దాక్కోకుండా అందరి ముందు, గొప్ప జన సమూహం ముందు నిలబడుతున్నారు. నిలబడి మాట్లాడుతున్నారు. పామరులైన వారు పాండిత్యంతో మాట్లాడుతున్నారు. చదువు రాని వారు లేఖనంలో ఉన్న విషయాల గురించి ధర్మశాస్త్ర బోధకులకు, పండితులకు, పెద్దలకు వివరిస్తున్నారు. చదువు లేని వారు చదువుకున్న వారికి బోధిస్తున్నారు. వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరి ప్రతిస్పందనలో మార్పు ఎలా వచ్చింది? ఇంతకు ముందైతే జనాన్ని చూసి పారిపోయారు ఈ అపోస్తలు. కానీ ఎప్పుడైతే వారు పవిత్రాత్మతో నింపబడ్డారో, ఎప్పుడైతే వారి బలహీనతలో పవిత్రాత్మ తోడుగా ఉందో, అప్పుడు వారు ఎవరినైనా, వ్యక్తినైనా, వ్యవస్థనైనా ఎదిరించగలిగే ధైర్యం వారిలో వచ్చింది.